తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీకు మానసిక స్థైర్యము, మానసిక ప్రశాంతతను కలగజేస్తున్నాడు. అయితే ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు మంచి పదవులు అంటే మీరు ఏదైతే క్యాడర్ కోరుకుంటున్నారో విదేశాలు వెళ్లి చదవాలని గానీ, క్యాంపస్‌లో సెలెక్ట్ అవ్వాలని కానీ మీకు ఏదైతే అనుకూలంగా అనుకుంటున్నారో దాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక చంద్ర ప్రభావం వల్ల మీకు సానుకూలతలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. కొంతమందికి బాధ్యతలు పెరుగుతాయి. మరికొన్ని ఉద్యోగ రంగాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు, కొంతమంది ఉద్యోగం లాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు వర్షపాతం తగ్గడం వల్ల అంటే నీటికి సంబంధించినటువంటి ఎద్దడి వచ్చే అంటే నీటికి కరువు వచ్చే అవకాశం ఉంది. దానికి పంటలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి అవి తగ్గించుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి. కొత్తగా రుణాల జోలికి మాత్రం ఈ రోజు వెళ్ళకండి. ఆ రుణాలు మీకు ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే వ్యాపార విస్తరణకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కొంతమందికి ప్రజల ఆదరణ తగ్గిపోయి అపనిందలు పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి అంటే చిత్రరంగము దర్శకులకు, నిర్మాతలకు మంచి అవకాశము. కొత్త ప్రాజెక్టులు, వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి కూడా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడి తగ్గించుకోండి. కొంత మానసిక స్ట్రెస్ని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం కానీ, నడవడం కానీ, దైవ ఆరాధన చేసుకోవడం కానీ, దేవాలయ సందర్శనం కానీ చేసినట్టయితే కొంత రిలీఫ్ కనపడుతుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణము, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. కొంతమంది క్షేత్ర దర్శనం చేసే అవకాశం కూడా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివార్చన తప్పనిసరిగా చేయండి. శివుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేయడంతో పాటుగా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన ఫలితం గోచరిస్తుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి సూర్యుడి యొక్క అనుకూలం ప్రభావంతో వీరు ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా చేయగలుగుతారు. అయితే విద్యార్థులకు క్రియేటివిటీ రంగంలో ఉండే అంటే అందులో చదివే విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. జాగ్రత్తగా అందుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగు పంటలు వేసే విధానంలో కానీ లేదా పంటలు చేతికొచ్చే విధానంలో కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయక ఒప్పందాలు కానీ, లాభదాయక వ్యాపార లావాదేవీలు కానీ జరిగే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా రైట్ టైం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండడం కానీ, లాక్డౌన్ చేయడం కానీ, లేదంటే టోటల్గా ఆ పారిశ్రామిక అంటే మీ యొక్క వ్యాపార స్థలాన్ని మూసివేయడం కానీ జరిగి ఉంటే కనుక దాన్ని తిరిగి ఓపెన్ చేసే ప్రయత్నం ఈ రోజు చేస్తే సాఫీగా జరిగే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నటీనటులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా అంటే యూట్యూబర్లకు, వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే మానసిక అశాంతి, అలజడి, ఒత్తిడి కనిపిస్తోంది. ధ్యానం చేయడం కానీ, నడవడం కానీ, ఆలయ దర్శనం కానీ తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. మీ యొక్క మాట వల్ల కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడి ఆరాధన చేసుకోండి. నవగ్రహ ఆలయాల్లో సూర్యుడికి ప్రత్యేకించి పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని చూసినట్టయితే బుధుడు బలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు ఏ మంచి పని చేయాలన్నా తక్షణమే ఈరోజు ప్రయత్నం చేసుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే
ఒకటే ఫలితం ఉంటుంది. మీరు ఏ మంచి పని చేయాలన్నా వెంటనే స్టార్ట్ చేసుకోండి. విద్యార్థులు కొత్తగా ఏదో చదవాలన్నా లేదా కొత్తగా వేరే విదేశాలకు వెళ్ళాలన్నా మీరు ఏ పని చేయాలన్నా ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కూడా కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త ఉద్యోగాలలోకి వెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్తగా వ్యాపారం చేయడానికైనా, పెట్టుబడులు పెట్టడానికైనా, కొత్తగా వేరే బ్రాంచెస్ పెట్టడానికైనా, అనుబంధ సంస్థలు పెట్టడానికైనా ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు కొత్త పంట వేయడానికి కూడా ఈ రోజు చక్కని రోజు. లేదంటే దానితో పాటుగా రుణాలు తీసుకోవాలి, కొత్తగా పాత రుణాలన్నీ అయిపోయినాయి, ఇంకా కొత్తగా రుణం తీసుకోవాలంటే కూడా ఈ రోజు చక్కని రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టడానికైనా, ఏవైనా మరమ్మతులు చేసుకోవడానికైనా ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నటీనటులకు, రచయితలకు ఊహించని అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. తప్పనిసరిగా వాటిని యాక్సెప్ట్ చేయండి. దానివల్ల మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తలకి సంబంధించి, నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. గతంలో మీకు ఎవరితోనైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆలయ దర్శనం చేసుకుని ఉదయం కానీ, సాయంత్రం కానీ ఆలయ దర్శనం చేసుకొని ఏదైనా అక్కడ ఒక పేదవాడికి మీరు అనుకున్నంత ధనం కానీ, లేదు అంటే కనుక వస్త్రం కానీ, లేదు అంటే కనుక స్వీట్స్‌ని కానీ తక్కువలో తక్కువ స్వీట్స్‌ని పంచే ప్రయత్నం చేసినట్టయితే ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.